వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్న తెలుగు యువకుడు కుంచా అంశుల్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంశుల్ న్యూయార్క్లో పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయంలో దుండగులు యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అంశుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లిలోని ఎస్పీ లోన్లో వెంచర్ ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. అంశుల్ మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి సోదరి తన్వి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న మృతదేహాన్ని త్వరగా భారత్కు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ఆమె కోరారు. అధికారులు సోమవారం నాటికి మృతదేహం భారత్కు చేరే అవకాశం ఉందని తెలిపారని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, ఇంటి దగ్గర సభ్యులు ఏమంటున్నారు అండ్ అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఎస్ మాధవి, మనం ఈరోజు అమెరికాలోని దారుణ హత్యకు గురైనటువంటి అంశుల్ యొక్క ఇంటి దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ చూసుకుంటే నార్త్ ఫిలదెల్ఫియాలోని ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నటువంటి అంశుల్ అని 28 ఏళ్ల యువకుడు ఒక గుర్తు తెలియని దుండగుల చేతుల్లోని దారుణ హత్యకైతే గురయ్యారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి అయితే కూడా పిజ్జా డెలివరీ కోసము ఒక ఆర్డర్ రావడము, ఆ డెలివరీని ఆ పిజ్జాని డెలివర్ చేయడానికి అయితే అతను ఒక హౌసింగ్ కాంప్లెక్స్కి వెళ్ళటము, అయితే అక్కడ డెలివరీ చేయడానికి వెళ్ళిన సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అతి సమీపంగా కాల్చి హత్య చేశారని చెప్పేసి అయితే కూడా మనకి ఇక్కడ కుటుంబ సభ్యులైతే సమాచారం తెలియజేస్తూ ఉన్నారు. రైట్ కీర్తి, మరి ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడే ఛాన్స్ వచ్చిందా మీకు? మాట్లాడారా వాళ్ళతో? వాళ్ళు ఏమంటున్నారు? మాధవి, మనమైతే కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము, కానీ వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర విషాదంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఎవరితోని మాట్లాడే పరిస్థితులు లేరు. అయితే రేపు అంశు యొక్క మృతదేహం అయితే కూడా మనకి రేపు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. రేపు అతని అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు ఇంత ఎదిగొచ్చిన కొడుకు, 28 ఏళ్ల కొడుకు అనేవారు మృతి చెందడాన్ని వాళ్ళ తల్లిదండ్రులు అయితే కూడా తీసుకోలేకపోతున్నారు. అయితే అతని సోదరి తన్వి అయితే వాళ్ళ అన్నదమ్ముల యొక్క తన అన్న యొక్క మృతదేహం ఇండియాకి త్వరగా పంపించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. రైట్ కీర్తి, మరి ఈ విషయం గురించి ఎంబసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళేమంటున్నారు? అయితే ఇండియన్ కాన్సులేట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అక్కడ ఆ ప్రదేశాన్ని దర్యాప్తు చేసినప్పుడు ఏదైతే పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళిన ప్రదేశం ఉందో అది కూడా పూర్తిగా ఖాళీగా, అంటే ఎవరు కూడా దాంట్లో రెసిడెన్సీస్ లేరని చెప్పేసి అది పూర్తిగా ఖాళీగా ఉన్న ప్రదేశం అని, అదేవిధంగా అక్కడికి ఏదైతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉందో అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాని చెక్ చేసినప్పుడు అంశుల్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు అతని వెనకాల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అయితే కూడా నల్ల దుస్తులు ధరించుకొని అతన్ని ఫాలో అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఏదైతే పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళారో ఆ పిజ్జా బాక్స్లు అక్కడే ఉన్నాయి. అతని యొక్క కారు కూడా ఆ హౌసింగ్ కాంప్లెక్స్కి చెరువులోనే మేము గమనించాము. అయితే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు కాబట్టి ఆ ఆధారాలతో వాళ్ళని పట్టుకోవడం కూడా ఈజీ అవుతుందని చెప్పేసి అక్కడ మనకి ఫిలదెల్ఫియా పోలీసులు అయితే కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ కాన్సులేట్ వాళ్ళు కూడా భారతీయ విద్యార్థుల మీద ఇలా అంటే భారతీయుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వీటి మీద పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.